అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలని చెప్పేసి ఫస్ట్ రోజు నుంచి కూడా ఆయన పనిచేస్తా ఉన్నారు. అందులో భాగంగానే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మనం ప్రతి గ్రామంలో కూడా అనేక సీసీ రోడ్లు వేసుకున్నాం. అలాగే మళ్ళీ ఇచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్ ద్వారా అన్ని చోట్ల కూడా బీటీ రోడ్లు నిర్మించుకున్నాం. మన గ్రామంలో కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి రోడ్డు ఆ రోజున. దానికి సంబంధించి మనం ఒక 2 ఇంచుల్ని మనం ఆ రోజున అంటే 75 లక్షలతోటి ముందుగా మనం శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ గ్రామస్తులందరూ కూడా ఇది అసంపూర్తిగా ఉంది, మళ్ళీ పూర్తిగా కాలేదు ఊరికి, అలాగే మన బోర్డర్ వరకు కూడా అది రాలేదు, మరి ఇబ్బంది పడతా ఉన్నారు, దానికి కూడా కావాలంటే ఇమీడియట్ గా మళ్ళీ 1 వారం రోజుల్లోనే దానికి కూడా 75 లక్షలు కేటాయించి 1,50,00,000తోటి మరి ఈ రోడ్డు మనం వెంటనే వేయించుకున్నాం. వేయడం కూడా ఏదో డిలే కాకుండా విత్ ఇన్ ఈ రోజు చాలా రోజులైతే రోడ్డు కూడా పూర్తయ్యి ఇటువంటి రోడ్లు ఇది ఒక్క చోటే కాదు, ఎక్కడ ఇచ్చినా కానీ ఇమీడియట్ గా రోడ్లన్నింటి కూడా పూర్తి చేసుకున్నాం. తగిలేనటువంటి పరిస్థితి అనమాట. కృషి చేసినట్టు ప్రతి వారి మీద కేసులు బనాయించి వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసేటువంటి పరిస్థితి ఆ రోజున చూసాం. కానీ ఈ రోజున అట్లా కాదు, మన రాజ్యాంగం ప్రకారమే ఈ రోజున మనం ముందుకెళ్తా ఉన్నాం. అందరూ కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతా ఉన్నారు. మన కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ప్రజలందరూ కూడా 100% సాటిస్ఫాక్షన్ తో ఉన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు కూడా మీకు తెలియజేసుకుంటూ, తప్పకుండా మీరు ఏ విధంగా అయితే ఒక మంచి ప్రభుత్వాన్ని మీ అందరి ఆశీస్సులతో ముందుకు తీసుకొచ్చారో అదే తరహాలో ఈ రోజు పాలన జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మీ ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ అందరూ కలిసి ముందుకెళ్దామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్. నమస్కారం అండి. ఈరోజు లేళ్ల గారికి సంబంధించిన రోడ్డు ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా మరి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా మన నియోజకవర్గం అనేక రోడ్లు వేసుకున్నాం. అలాగే ఈ గ్రామానికి సంబంధించిన రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆ రోజు గ్రామస్తులందరూ అడగడం సందర్భంలో వెంటనే మరి ఆ రోజున 2 ఇంచుల కింద శాంక్షన్ చేయడం 75 లక్షలతోటి, అలాగే తర్వాత మళ్ళీ వెంటనే ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో కూడా వెంటనే గ్రామస్తులు గ్రామంలో కూడా కొంత పెండింగ్ ఉందంటే మళ్ళీ 75 లక్షలు కూడా శాంక్షన్ చేసి 1,50,00,000తోటి ఆ రోడ్డుని వెంటనే ఇమీడియట్ గా మరి పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున మొత్తం బీటీ రోడ్ని పూర్తి చేయడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు కానివ్వండి, ఆర్ఎంపీ కానివ్వండి, నాబార్డ్ కానివ్వండి, శాస్కీ కానివ్వండి, ఇలా అనేక రూపాల్లో గ్రాంట్లు తీసుకొచ్చి గ్రామాల్లో అలాగే మరి కనెక్టివిటీ రోడ్స్ ఏవైతే ఉంటాయో, లింక్ రోడ్స్ ఏవైతే అన్నింటినీ కూడా ఈ రోజున పూర్తి చేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యానికి గురవడం వల్ల అన్నీ కూడా చాలా ఇబ్బందులుగా ఉంటాయి రోడ్లు. ఈ రోజున అన్నింటినీ కూడా మరి తార్ రోడ్లు కానివ్వండి, సిమెంట్ రోడ్లు కానివ్వండి వేసుకుని గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి, ఎందుకంటే ఎక్కడా కూడా పట్టించుకోకపోవడం వల్ల కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా ఇటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక మళ్ళా నానా రకాలుగా ఏదో డిఎస్సీలో ఏదో జరిగిందనో ఫేక్ ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు ఎవరో కూడా ఈ రోజున నమ్మేటువంటి పరిస్థితులు లేరని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాస్తవాలన్నింటినీ కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఈ రోజున అన్నీ కూడా బయటికి రావడం వల్ల వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అవాస్తవాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తారు. అయినప్పటికీ కూడా గతంలో కూడా ప్రజలందరూ కూడా చూస్తారు వాళ్ళ పాలన ఏ విధంగా ఉందో. ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి పోయింది. ఈ రోజున మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అభివృద్ధిని, సంక్షేమాలతో ముందుకెళ్తామని ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో అనేక రూపాల్లో నిధులు తెచ్చుకుని ఈ రోజున ఎటువంటి సమస్య లేకుండా అన్ని సమస్యల్ని కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం.